హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి 45 చెస్ట్ సైజ్ది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. సో ఇది లెహంగా పైన బ్లౌజ్ అండి ఇది. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో 45 చెస్ట్ సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ బ్లౌజ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా క్లోజ్ ఉందండి. సైడ్ ఓపెన్ ఉంటుందని ఈ బ్లౌజ్కి హుక్ అండ్ ఐ పట్టి యాడ్ చేస్తాను. సో ఈ బ్లౌజ్ కటింగ్ని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే, మీకు బాగా అర్థమవుతే మీరు వీడియోని లైక్ తప్పకుండా చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇప్పుడు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైనింగ్ కట్ చేసుకుంటున్నానండి. నేను ఈ బ్లౌజ్ కటింగ్ కోసం 1¼ మీటర్ క్లాత్ తీసుకున్నాను. అలాగే లైనింగ్ కూడా మనం సేమ్ తీసుకోవాలండి. సో ఇక్కడ నేను లైనింగ్ని ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉందండి. సో ఫస్ట్ కింద నేను ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటానండి. సో స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత మనం బ్లౌజ్ లెంత్ ఇక్కడ పెట్టుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ 16 ఇంచెస్ ఉందండి. సో 16లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 17 దగ్గర మనం మార్క్ చేసుకోవాలండి. సో మీకు ఎంత బ్లౌజ్ లెంత్ ఉంటే అందులో మీరు 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని మార్క్ చేసుకోండి. సో 17 దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. చేసుకుని తర్వాత బ్యాక్ నెక్ మనం డ్రా చేసుకోవాలండి. సో బ్యాక్ నెక్ ఇక్కడ మనకి ఈ మెజర్మెంట్కి 10 ఇంచెస్ ఉంది. సో 10½ దగ్గర నేను ఇక్కడ మార్క్ చేశానండి. ½ ఇంచ్ పెంచుకుని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ 10 ఇంచెస్కి ఓపెన్ ఉన్నప్పుడు అండి మనం షోల్డర్ని హాఫ్ చేసి, అంటే షోల్డర్ ఇక్కడ 16 ఇంచెస్ షోల్డర్ ఉందండి. సో 16ని హాఫ్ చేస్తే మనకి ఇక్కడ 8 వస్తుంది కదా. సో మనం టేపు 8ని ఇక్కడ ఇలా పెట్టుకోవాలండి. ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి పెట్టుకుని దాంట్లో మనం 2 ఇంచెస్ మైనస్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో బ్యాక్ నెక్ 10 ఇంచెస్ ఓపెన్ ఉన్నప్పుడు 2 ఇంచెస్ మనం ½ ఆఫ్ ద షోల్డర్లో మైనస్ చేస్తే ఇక్కడ 6 ఇంచెస్ షోల్డర్ నేను పెట్టుకున్నానండి. సో ఇలా మనం కరెక్ట్గా బ్యాక్ నెక్ని బట్టే షోల్డర్ని పెట్టుకోవాలండి. పైనుంచి కిందికి నేను 6½ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నానండి. ఇది ఆర్మ్ రౌండ్ కోసం అండి. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి చెక్ చేయాలండి ఇది ఎగ్జాక్ట్గా ఆర్మ్ రౌండ్కి సరిపోతుందో లేదో అనేసి. సో ఇలా నేను స్ట్రైట్గా కాకుండా 30 ఇంచ్ క్రాస్గా ఇలా మనం పైనుంచి కిందికి మార్క్ చేసుకోవాలండి. చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలి. సో ఇలా మనం ఆర్మ్ రౌండ్ని మెజర్ చేసుకుని మార్క్ చేసుకోవాలండి. అప్పుడు మనకి షోల్డర్ అనేది ఎప్పుడు డ్రాప్ అవ్వదండి. షోల్డర్ విత్ ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఇక్కడ డ్రా చేసుకుంటున్నానండి. సో పైనుంచి కిందకి కూడా స్ట్రైట్గా మార్క్ చేసుకుంటున్నాను. చేసుకుని రౌండ్ నెక్ కాకుండా నేను ఈ మోడల్లో, అంటే 3 పాయింట్ నెక్ మోడల్లో నేను ఇక్కడ మార్క్ చేసుకున్నానండి. సో దీనికి నేను నెక్కి పైపింగ్ అనేది యాడ్ చేస్తానండి. ఇక్కడ నేను చెస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అప్పర్ చెస్ట్ మార్కింగ్ మనం చేసుకోవాలి. సో అప్పర్ చెస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 43 ఇంచెస్ అండి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్. సో అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ 43ని మనం 4తో డివైడ్ చేసుకోవాలండి. 4తో డివైడ్ చేసుకుంటే ఇక్కడ 1/4 to 11 ఇంచెస్ వస్తుంది ఫ్రెండ్స్. సో మీకు బ్లౌజ్ కంఫర్ట్గా ఉండాలి అనుకుంటే మీరు 1/4 to 11 పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే బ్యాక్ నెక్ 10 ఇంచెస్ ఓపెన్ ఉన్నప్పుడు మీరు 1/2 ఇంచ్ తక్కువ పెట్టినా మీకు ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. సో నేనైతే ఇక్కడ 10½ ఇంచెస్ అప్పర్ చెస్ట్ మార్కింగ్ చేసుకున్నానండి. 1/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ వెస్ట్ 4th పార్ట్ మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 41 ఇంచెస్ అండి. సో 41ని మనం 4తో డివైడ్ చేసుకుంటే 10¼ వస్తుంది కదా. 10¼ దగ్గర ఫస్ట్ నేను ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి మార్క్ చేసుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నానండి. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కోసం కూడా నేను మార్క్ చేసుకున్నాను. షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ మనం డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని తర్వాత మనం ఆర్మ్ రౌండ్ని చెక్ చేయాలి ఇక్కడ. సో ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ కూడా మనం తీసుకుంటామండి బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు. సో ఇక్కడ ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ 19 ఇంచెస్ అండి. సో 19 ఇంచెస్ అంటే 9½ ఇంచెస్ మనం హాఫ్కి రావాలండి. అంటే 19ని హాఫ్ చేస్తే మనకి ఇక్కడ 9½ వస్తుంది. సో 9½ పైన ½ ఇంచ్ మనం కుట్లకి మార్జిన్ వదిలేసి ఇలాగా చెక్ చేయాలండి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ 9½ మనకి వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఈ ఆర్మ్ రౌండ్ మనకి ఎగ్జాక్ట్గా ఫిక్స్ అవుతుందండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం దాన్ని మనం ఇప్పుడే అడ్జస్ట్ చేయాలండి. సో ఇలాగ మీరు బ్లౌజ్ కటింగ్ వీడియోస్ మీరు నాది కంటిన్యూస్గా చూస్తూ ఉంటే అండి మీకు ఆర్మ్ రౌండ్ని ఎలాగ అడ్జస్ట్ చేయాలి అది నేను చాలా డీటెయిల్గా ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో మీరు అవి చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కూడా
ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచే పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ కూడా ఇక్కడ క్లోజ్ ఉందండి. సో కింద 1/2 ఇంచ్ మార్జిన్ నేను కింద వదిలేసి బ్యాక్ పార్ట్ని పెట్టుకున్నానండి. సో చూసారు కదా, కింద 1/2 ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా ఉందండి. సో ఫస్ట్ లెంత్ మార్కింగ్ కింద నేను చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలండి, అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర మనం రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర ఏదైతే నేను మార్క్ చేశాను కదా, ఆ చెస్ట్ మార్కింగ్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ ఇక్కడ మనకి 7 ఇంచెస్కి ఓపెన్ అవుతుందండి ఫ్రంట్. సో పైనుంచి కిందికి నేను షోల్డర్ దగ్గర నుంచి కిందికి 7.5 దగ్గర మార్క్ చేస్తానండి. అంటే 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాను, ఎందుకంటే పైన కుట్టులో మనకి షోల్డర్లో 1/2 ఇంచ్ వెళ్తే మనకి నెక్ అనేది 7 ఇంచెస్కి వస్తుందండి. సో ఫ్రంట్ కూడా సేమ్ నెక్ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇలా స్క్వేర్ మార్కింగ్ ఫస్ట్ మనం చేసుకుని దాని తర్వాత అలా 3 పాయింట్స్ లాగా మనం నెక్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకుని తర్వాతనే ఫ్రంట్ ఇక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకుని తర్వాత మనం ఫుల్ చెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలండి. సో ఫుల్ చెస్ట్ వచ్చేసి 45 ఇంచెస్ అండి. సో 45ని ఫస్ట్ మనం 4తో డివైడ్ చేసుకోవాలండి. చేసుకుంటే 45ని 4తో డివైడ్ చేసుకుంటే ఇక్కడ 11.25 వస్తుంది ఫ్రెండ్స్. సో 11.25లో కూడా మనం 1.5 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే 11.25లో మనం 1.5 ఇంచెస్ ప్లస్ చేసుకుని ఇక్కడ చెస్ట్ పాయింట్కి మార్క్ చేసుకోవాలండి. కొద్దిగా హైట్ ఉన్న పర్సన్ అయితే అంటే 1.5 ఇంచెస్ ప్లస్ చేసుకోవాలండి. నార్మల్ హైట్ ఉన్న వాళ్ళైతే 1 ఇంచెస్ ప్లస్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇది మనం మెజర్మెంట్స్తో కట్ చేస్తూ ఉంటే అండి ఈ క్యాల్కులేషన్ అనేది మనకి ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి నేను ఇక్కడ 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి. సో కిందకు వచ్చేటప్పటికి నేను 3/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకున్నాను. అంటే 4.5 దగ్గర నేను 4.5 కన్నా 3/4 ఇంచ్ తగ్గిస్తే ఇక్కడ 1/4 to 4 ఇంచెస్ దగ్గర నేను కింద మార్కింగ్ చేసుకున్నానండి. పైనుంచి ఆర్మ్ రౌండ్ దగ్గర నేను 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం డాట్ విత్ 3.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. సో 45 చెస్ట్ సైజ్ వాళ్ళకైతే 3.5 ఇంచెస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత పైనుంచి స్ట్రైట్గా ఇలాగ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ ఇక్కడ పాయింట్ మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అదర్ సైడ్ లైన్ దగ్గర కూడా 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ రౌండ్ షేప్ ఒకటి వస్తుందండి. ప్రిన్సెస్కి రౌండ్ షేప్ ఇవ్వడానికి ఈ పాయింట్స్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మనం పాయింట్ టు పాయింట్ లాగా కలుపుతూ కొద్దిగా కర్వ్ షేప్లో మనం రౌండ్ షేప్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చెస్ట్ ప్లేస్లో ఇవ్వాలండి. అంటే చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలాగ రౌండ్ ఇస్తూ మనం ఇక్కడ షేప్ ఇవ్వాలి. ఇలా మనం చెస్ట్ దగ్గర షేప్ ఇచ్చిన తర్వాత వెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ పెట్టుకోవాలండి. సో వెస్ట్ ఇక్కడ వచ్చేసి 41 ఇంచెస్ అని చెప్పాను కదండి. సో 41 4th పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో కూడా పెట్టుకోవాలండి. సో ఫస్ట్ మనం ఈ లైన్ దగ్గర నుంచి ఫ్రంట్ వైపుకి చూసుకోవాలండి. 3.5 ఇంచెస్ వచ్చింది. సో 3.5ని అక్కడ సెకండ్ లైన్ దగ్గర నేను వదిలేసి ఇక్కడ 10.25 దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. సో ఇలాగా మనం వెస్ట్ కోసం మార్క్ చేసుకోవాలండి. మెజర్మెంట్ కోసం 3/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి, ఎందుకంటే మిడిల్లో మనం కట్ చేసేస్తాం కాబట్టి ఎక్స్ట్రా మార్జిన్ దానికి మనం యాడ్ చేసుకోవాలి. పైన కూడా 3/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ మనం ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత క్రాస్గా మనం ఈ లైన్ని కలుపుకోవాలండి. కలుపుకుని మనం ఎక్స్ట్రా మార్జిన్ మనకి ఎంత కావాలో అంత ఇక్కడ ఇచ్చుకోవాలి. సో ఇలా ఇలాగ మార్క్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలాగ పెట్టుకునండి. సైడ్ ఈక్వల్గా వచ్చేలాగా, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈక్వల్గా వచ్చేలాగా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి వెస్ట్ దగ్గర, అండ్ పైన కూడా చేసుకోవాలండి. సో ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలండి, అలాగే మార్కింగ్ చేసుకోవాలి. సో ఎక్కడికక్కడ మనం కట్స్ కూడా పెట్టుకోవాలండి. స్టిచ్చింగ్ టైంలో మనకి మెజర్మెంట్స్ అనేది క్లియర్గా కనిపించడానికి కట్ పెట్టుకోవాలి. అలాగే రన్నర్తో కూడా మనం మార్క్ చేసుకొని పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ని. సో ఇక్కడ నేను ఒకసారి చెక్ చేస్తున్నానండి, ఫుల్ చెస్ట్ దగ్గర కరెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి చూస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 3/4 ఇంచ్ లోపలికి ఇంకొక మార్క్ మనం చేసుకుని కొద్దిగా లోపలికి డీప్ తీసుకోవాలండి. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని కట్ చేసి ముందే మనం డీప్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా నేను కట్ చేసి తీసుకున్నానండి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి ఫ్రెండ్స్.
సో ఇలా మనం కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను స్లీవ్ కటింగ్ ఇక్కడ సింపుల్ 11 ఇంచెస్కి స్లీవ్ కటింగ్ చేసుకుంటానండి. ఫస్ట్ నేను స్లీవ్ లెంత్ ఇక్కడ 12 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. 11 ఉంటే 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 12 దగ్గర మార్క్ చేసుకున్నాను. పైనుంచి కిందకి 3.5 దగ్గర మార్క్ చేసుకుని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నానండి. సైడ్ ఇక్కడ జాయింట్ వస్తుందండి. సో జాయింట్స్ వేస్తాను నేను ఇక్కడ. క్రాస్గా నేను 9 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుంటున్నానండి ఆర్మ్ రౌండ్ కోసం. మార్క్ చేసిన తర్వాత ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేస్తున్నానండి. ఇచ్చిన తర్వాత కింద స్లీవ్ రౌండ్ ఇక్కడ నేను 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. చేసుకుని ఇలా మనం ఆర్మ్ రౌండ్ పాయింట్ దగ్గరికి ఇలా కలుపుకోవాలండి. సైడ్ జాయింట్ కూడా మనం ఎలా వేసుకోవాలి అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మనం ఇలా కట్ చేసి తీసుకోవాలి. చేసుకుని తర్వాత సైడ్ ఏదైతే పైన క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్ని మనం సైడ్ పెట్టుకుని జాయింట్ పెట్టుకోవాలండి. సో ఈ క్లాత్ని నేను 4 ఫోల్డ్ చేసుకుని ఇలాగ దీనిపైన పెట్టుకుంటున్నాను జాయింట్ చేయడానికి. ఫస్ట్ కొద్దిగా కింద నుంచి స్ట్రైట్ చేస్తున్నానండి క్లాత్ని. తర్వాత దీనిపైన 1/2 ఇంచ్ మార్జిన్ని లోపల పెడుతూ ఇలాగా పెట్టుకుని ఒక జాయింట్ని కూడా ఇక్కడ తీసేసుకుంటున్నాను. సో ఇలా మనం సైడ్ జాయింట్ కూడా తీసుకోవాలండి. తీసుకుని తర్వాత మనకి లైనింగ్ అనేది పూర్తిగా కటింగ్ అయిపోయింది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నేను దీన్ని పెట్టుకుని లైనింగ్ని పెట్టుకుని స్లీవ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ పూర్తిగా కట్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను అండర్ గ్రౌండ్ పైపింగ్ వేసేసండి లైనింగ్ని బ్యాక్ తిప్పుకున్నానండి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా. సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా నేను నెక్ ప్రిపేర్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత సైడ్ ఏదైతే మనకి ప్రిన్సెస్ షేప్ ఉంది కదా ఆ సైడ్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్లో ఇలాగ సైడ్కి అటాచ్ చేసేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత దాని పైన నేను డబల్ స్టిచ్ కూడా వేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో రెండు వైపు సో ఇక్కడ డాట్స్ కోసం నేను ఎక్స్ట్రాగా మార్జిన్ ఇచ్చాను కదండి. సో ఇక్కడ 1 ఇంచెస్ నేను బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుంటానండి. సో రెండు వైపులు ఇక్కడ నేను స్లీవ్స్ని కూడా అటాచ్ చేసేసుకుంటున్నానండి. సో స్లీవ్స్ని ఫ్రంట్ పార్ట్ మనం అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకుని డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. రెండు స్లీవ్స్ని కూడా ఇక్కడ నేను స్టిచ్ చేసి ప్రిపేర్ చేసేసుకుంటానండి. అటాచ్ చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు సైడ్ మనం ఎలాగా ఇక్కడ చూడండి సైడ్ జాయింట్. సో ఫస్ట్ నేను స్లీవ్ దగ్గర చూడండి జాయింట్ని ఎగ్జాక్ట్గా ఈక్వల్గా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత కింద ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే బెల్ట్ వేయడానికి ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసి తీసేయాలండి. అదర్ సైడ్ కూడా సేమ్ చూడండి మనకి కుట్టుల్లో కొద్దిగా ఎక్స్ట్రా వచ్చినా దాన్ని మనం కట్ చేసుకుని తీసేయాలి. తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్లో కూడా బెల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఏదైతే వెస్ట్ పట్టీ ఉంటుంది కదా వెస్ట్ పట్టీని ఇక్కడ అటాచ్ చేసేసుకుంటున్నాను.
ఇక్కడ వెస్ట్ బెల్ట్ మనం వేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో సైడ్ జాయింట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ ఇలా డబల్గా మనం ఫోల్డ్ చేసుకోవాలంటే చేసుకుని వెస్ట్ దగ్గర మనం వెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ 41 ఇంచెస్ ఉంది కదండి. సో మీకు ఎంత వెస్ట్ మెజర్మెంట్ ఉంటే దాన్ని మనం 4తో డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 41ని 4తో డివైడ్ చేసుకుంటే 10 1/4 ఉంటుంది కదా. సో 10 1/4 దగ్గర నేను ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ మార్క్ చేసుకున్నానండి డబల్ ఫోల్డ్ చేసుకుని. అలాగే బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ మెథడ్ అండి. బ్యాక్ పార్ట్ని కూడా మనం ఇలాగ డబల్గా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకుని ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 10 1/4 దగ్గర ఇక్కడ మార్క్ చేసేసుకోవాలండి. అప్పుడు మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గా వెస్ట్ రౌండ్ మెజర్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం రైట్ సైడ్ మనం కుట్లు వేసేసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ మనకి హై హుక్ పట్టీ కోసం మనం ఓపెన్గా వదలాలండి. సో ఇక్కడ రైట్ సైడ్ నేను మనం బ్లౌజ్ వేసుకుంటే మనకి రైట్ సైడ్ అనేది పూర్తిగా క్లోజ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం హుక్ ఐ పట్టీకి ఓపెన్ ఉంచాలండి. సో ఇక్కడ నేను 3 స్టిచెస్ వేసేసుకుంటానండి విత్ మార్జిన్. వేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ అలా స్టిచ్ చేయాలో మీకు చెప్తానండి. సో ఇక్కడ స్లీవ్ రౌండ్ వరకు నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నానండి కటింగ్ టైంలో. సో ఇక్కడ స్లీవ్ రౌండ్ 6 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని నేను స్లీవ్ రౌండ్ వరకు స్టిచ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే ఎక్స్ట్రా మార్జిన్కి హాఫ్ ఇంచ్ గ్యాప్లో 3 స్టిచెస్ కూడా వేసేసుకుంటానండి. సో లెఫ్ట్ సైడ్ మనం జాయింట్ చేసేటప్పుడు అండి ఇలాగ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఇలాగ ఆర్మ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలండి. స్టిచెస్ని కలుపుకొని ఇలాగ పెట్టుకుని ఇది మనకి మెజర్మెంట్ మార్కింగ్ అయితే అండి స్లీవ్ రౌండ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి మనం కొద్దిగా రఫ్ చేసుకుని అక్కడి నుంచి స్లీవ్ జాయింట్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి 2 ఇంచెస్ కింద నుంచి నేను ఇక్కడ స్లీవ్ రౌండ్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు జాయింట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను స్లీవ్ కోసం అంటే హ్యాండ్స్కి ఎక్స్ట్రా మార్జిన్ కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఒక 3 స్టిచెస్ వేసేసుకుంటానండి. వేసుకున్న తర్వాత కింద ఏదైతే ఓపెన్ ఉంది ఆ ఓపెన్ దగ్గర మనం ఇక్కడ ఎలా అయితే నేను కుట్టు వేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కుట్టు వేసుకోవాలండి. సో కరెక్ట్గా మెజర్మెంట్ పైనే మీరు మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలండి. మెజర్మెంట్ మార్కింగ్ అనేది మిస్ అవ్వకూడదు. ఏదైతే మెజర్మెంట్ లైన్ ఉంది కదండి మెజర్మెంట్ లైన్కి ఈక్వల్గా మనం ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోల్డ్ చేసుకుని పై వరకు ఇలాగా స్టిచ్ చేసుకొని వచ్చేయాలి. సో ఏదైతే మనం డ్రెస్కి కట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదండి సేమ్ అదే మెథడ్లో మనం ఇక్కడ ఈ సైడ్ స్టిచెస్ వేయాలండి. సో ఇలా ఉంటుందండి ఒక కట్స్ లాగా మనకి ప్రిపేర్ అవుతుంది. సో హుక్ ఐ పట్టీ కోసం నేను ఫ్రంట్ పార్ట్లో కాకుండా అండి బ్యాక్ పార్ట్కి మనం ఒక పట్టీని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి అది థ్రెడ్స్ వేయడానికి. సో ఇక్కడ ఒక పట్టీని మనం బ్యాక్కి తిప్పుకోవాలి స్టిచ్ చేసుకుని. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా మనం పట్టీని డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. చేసుకునే తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ అంతా కట్ చేసి దీన్ని మనం బ్యాక్కి తిప్పేసుకోవాలి. ఈ పట్టీని మనం బ్యాక్ పార్ట్లో యాడ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ ఏదైతే కట్స్ ఉన్నాయి కదా ఆ బ్యాక్ పార్ట్ కట్కి మనం దీన్ని యాడ్ చేసుకోవాలండి. సో చూడండి ఇలా మనం తిప్పుకోవాలి లోపల వైపుకి. తిప్పుకున్న తర్వాత క్లోజ్ పార్ట్ ఏదైతే ఉంటుంది ఆ క్లోజ్ పార్ట్ని మనం కింద వైపు పెట్టుకోవాలండి. సో ఇలా పెట్టుకోవాలండి. ఈ మెథడ్లో పెట్టుకుని మనం ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం థ్రెడ్స్ వేసేసుకోవాలి. సో హుక్కి మనం ఫ్రంట్ పార్ట్కి ఏదైతే కట్ ఉంది కదా ఆ కట్స్కి యాడ్ చేయాలండి. ఐస్కి అంటే థ్రెడ్స్కి మనం ఈ పట్టీ ఏదైతే యాడ్ చేసామో ఆ పట్టీ పైన మనం థ్రెడ్స్ని యాడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో ఇక్కడ సైడ్ జాయింట్ అనేది అవుతుందండి. సో సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి సైడ్ ఓపెన్ ఉన్నప్పుడు చాలా డీటెయిల్ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోని కూడా మీరు ఒకసారి చూస్తే మా ఛానల్లో మీకు చాలా క్లారిటీగా అది అర్థమవుతుంది. సో చూడండి ఈ మెథడ్లో నేను ఇక్కడ సైడ్ ఓపెన్ పెట్టుకుంటున్నానండి. సో ఆ వీడియో డీటెయిల్గా ఉంటుంది కాబట్టి అండి ఆ వీడియో మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో చాలా ఈజీగా మీరు సైడ్ హుక్ ఐ పట్టీని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్లో నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఇక్కడ పూర్తిగా కట్ చేసి స్టిచ్ చేయడం అనేది చెప్పాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగొచ్చు.
సో ఈ విధంగా మనకి సైడ్ జాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. సో బ్లౌజ్ అయితే పూర్తిగా రెడీ అయిపోయిందండి. సో ఇది ఒక లెహంగా పైన బ్లౌజ్ అండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజు. సో మీరు లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ చూడాలి అనుకుంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దానిపైన మీరు ఈ విధంగా బ్లౌజ్ని కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ లుక్గా మీకు దీనికి థ్రెడ్స్ కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను థ్రెడ్స్ యాడ్ చేసి హ్యాంగింగ్స్ కూడా అటాచ్ చేసుకుంటాను. సో దీనికి నేను పైపింగ్ అయితే అండర్ గ్రౌండ్ పైపింగ్ వేసానండి. అది కొద్దిగా టైం టేకింగ్. సో అందుకే నేను వీడియో లెందీ అయిపోతుందనేసి ఈ వీడియోలో షేర్ చేసుకోలేదు. తప్పకుండా ఇంకొక వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి. లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ చూడాలి అనుకుంటే తప్పకుండా మీ ప్రీవియస్ వీడియోని ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.